అయోధ్య రామ మందిర నిర్మాణం. దీని తర్వాత అక్కడ అన్ని విధాలుగా భక్తుల రాకపోకలు కొనసాగింపు. మరికొద్ది నెలల్లో పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోతుంది అయోధ్య రాముడి యొక్క ఆలయంతో పాటుగా మిగతా అన్ని కట్టడాలు. అయితే నడుమ ఒక స్కామ్ బయటకు వచ్చింది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగులు కలిసి కొన్ని కోట్ల రూపాయలు విరాళాలని పక్కదారి పట్టించారు. అయితే అది బయటకు వచ్చింది. ఇప్పుడు చూడండి, ఎన్నో చర్చిలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి. ఎప్పుడన్నా ఇలాంటి విషయాలు బయటకు వస్తాయా? ఏదన్నా జరిగితే లోపలే అసలు దానికి లెక్కాపత్రం అనేది, జవాబుదారీతనం అనేది ఉండదు. పారదర్శకత అనేది శూన్యం. కానీ ఇక్కడ మన హిందూ ఆలయాలు కానీ, క్షేత్రాలు కానీ, వాటి యొక్క వ్యవస్థల్లో ఎప్పుడన్నా లోపాలు తలెత్తితే అవి ఒకరోజు కాకపోతే మరొక రోజైనా సరే వెలుగు చూస్తాయి. ఒక ప్రభుత్వ హయాంలో కాకపోయినా మరొక ప్రభుత్వ హయాంలోనైనా అవి మనకి కనిపిస్తాయి. ఇది చాలా గొప్ప విషయమే. ఇప్పుడు అయోధ్య రామాలయంలో జరిగినటువంటి ఆ చోరీని మనం చాలా బాధ కలిగించేటటువంటి విషయంగా పరిగణించాం. కానీ అది బయటపడింది కదా. ఇలా బయట పడనటువంటి ఎన్నో దుర్మార్గాలు, దారుణాలు ఉన్నాయి. వాటి గురించి లెఫ్ట్ లాబీ ఎప్పుడు కూడా ఆలోచించదు. అయితే ఇప్పుడు అయోధ్య రామ మందిరం ఆ ట్రస్ట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అది కూడా చెప్తాను. అలాగే ఈ లెఫ్ట్ లాబీకి హిందూ ధర్మం పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ఉండకపోయినా మనకొచ్చే సమస్యల్ని వారికొచ్చే సమస్యల్లాగా పొలిటిసైజ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. కనుక చెప్పు తీసుకొని కొట్టాలి అని అనిపిస్తూ ఉంటుంది సాధారణంగా. అయితే అది నిరసనపూర్వకంగా చెప్పు తీసుకొని కొడతాము అని ఒక తెలియజేయవచ్చు అనమాట. అయితే ఇక్కడ నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని దోచేస్తూ ఉన్నటువంటి ఏ చర్చిల మీద వీళ్ళకి అనుమానం ఉండదు, ఏ మసీదుల మీద వీళ్ళకి అనుమానం ఉండదు. ఆలయాల మీద మాత్రం పడి ఏడుస్తూ ఉంటారు. అందుకనే ఈ బాధ. ఇక ఇప్పుడు ఈ చందా జరిగింది. చందా చోరీ ఘటన భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. మేమంతా బాధపడ్డాం, సిగ్గుపడ్డాం. శ్రీరామచంద్రుని ఆశీస్సులతో నిజాలు వెలుగులోకి వస్తాయి అని అక్కడ ఉన్నటువంటి ఆ ట్రస్ట్ సభ్యుల్లో ఒకరు గిరి అభిప్రాయపడ్డారు. ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా కూడా ఈ చోరీ వ్యవహారాన్ని అవమానకరమైన కళంకంగా పేర్కొన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ట్రస్ట్ ఆధ్వర్యంలో 6 ఎకరాల భూమి ఉంది కదా. ఆ 6 ఎకరాల భూమిలో 150 పడకల క్యాన్సర్ హాస్పిటల్ని నిర్మించనున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ట్రస్ట్ శాశ్వత సభ్యుడైనటువంటి బిమిలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా గత ఏడాది కన్నుమూశారు. ఆయన స్మారకార్థం కుటుంబ సభ్యులు ట్రస్టుకు 6 ఎకరాల భూమిని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారంట. ఈ భూమిలో అయోధ్య క్యాన్సర్ కేర్ ఫౌండేషన్తో కలిసి నమో క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ హాస్పిటల్ని నిర్మిస్తుంది. దీంతో పాటుగా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఒక ప్రాయశ్చిత కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది. రామ జన్మభూమిలో 10 రోజుల పాటు ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టింది. విష్ణు సహస్రనామాలను పఠించటం ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్షాళనలో భాగంగా నిత్యము 251 సార్లు విష్ణునామాలను జపించనున్నట్లుగా ట్రస్ట్ కోశాధికారి గోవిందదేవ్ తెలిపారు. ఇది గొప్ప విషయం.